వారి కుటుంబ సభ్యులకు నా పక్షాన నేను అరసంలో కూడా పనిచేస్తుంటాను. మా రాపోల్ సుదర్శన్ గారు అవుట్ ఆఫ్ స్టేట్స్ వల్ల రాలేకపోయారు. సరే నేను రావడం జరిగింది. మిత్రులారా, ముఖ్యంగా నేను సమ్‌వేర్ 77, 79లో అంటే జస్ట్ ఇంటర్మీడియేట్ ఏదో ఫెయిల్ అయ్యి ఉండటం వల్ల మా పక్క ఇల్లు యలమంచిల శేఖర్ గారు, మా పక్క ఇంట్లో మా బ్రదర్ చెప్పి అందులో పెట్టించినప్పుడు నేను ఆంధ్ర జనతా పత్రికలకు పాండురంగారావు గారు, యలమంచిల శేఖర్ గారు వీళ్ళందరూ జర్నలిస్టులు తీసుకొని నడుపుతున్న పత్రిక. ఒకప్పుడు అది కాంగ్రెస్ పత్రిక, తర్వాత వాళ్ళు తీసుకొని నడిపిస్తున్నటువంటి పత్రిక. నేను వెళ్ళినప్పుడు శ్రీనివాసరెడ్డి గారి బ్రదరు కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు ఇంకా అనేక మంది మిత్రులు, కాంతయ్య గారు, ఇట్లా చాలామంది అట్లో కాంతయ్య గారు ఈనాళ్ళు చేస్తున్నారు, వీళ్ళంతానేమో పిచ్చిరెడ్డి వీళ్ళంతానేమో ఇందులో చేస్తున్నారు. ఆ సందర్భంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నవాడిని. వీరు పెద్దవాళ్ళు, నరసింహారావు గారు నాకంటే పెద్దవారు. అయితే మేము పోయి కూర్చున్నప్పుడు మేము నలుగురం ఐదుగురము కలిసి ఎక్కడికి పోయినా కలిసి ఉండేవాళ్ళం. నరసింహం ఒక్కరు మాత్రం సపరేట్గా, అంటే ఒక ఎవరితోటి పలకరించకుండా మాట్లాడకుండా తనకు తానే ఉన్నట్లుగా ఉంటుండేవాడు, గంభీరంగా ఉండేవాడు. ఆ రకంగా సరే నా అనుభవం ఒక 2 ఇయర్స్. తర్వాత నేను ఇంటర్ డిగ్రీ అట్లా పోతూ వేరే ఆర్గనైజేషన్లో పని చేసుకుంటూ ఏఎస్ఎఫ్ అట్లా తిరుగుకుంటూ అట్లా వెళ్ళిపోయాను. ఈ 2 ఏళ్ల కాలంలో నేను వస్తుంటే జస్ట్ చిన్న అనుభవమే నాది, పెద్దది కూడా కాదు. అప్పటికి ఉన్న నరసింహం గారు నా మధ్యలో ఉన్నదాన్ని 2-3 సెకండ్లనే నేను 2-3 నిమిషాల్లో పూర్తి చేస్తాను. మరి వారు చాలా గంభీరంగా తన పనేదో తనకిచ్చిన ఐటెం శేఖర్ గారు అంటే అప్పుడు టెలిప్రింటర్ నుంచి ఇచ్చిన టకాటక రాసేసి ఆడ ఉండేవారు, గంభీరంగా ఉండేవారు. ఎప్పుడైనా మేము టీలోకి పోతున్నప్పుడు కూడా రమ్మని అంటే మేము తప్పనిసరిగా ఒత్తిడి చేస్తే తప్ప ఆ పక్కనే ఈ కేశవరావు గారి షెడ్స్ అవన్నీ మన నాంపల్లి దగ్గర ఉండేటువంటి ఆ ప్రాంగణంలో ఆ పక్కన కేరళ వాళ్ళ హోటల్ ఉండేది, అంబిస్కేప్ అని ఉండేది. అక్కడికి పోయి టీ తాగి లేదా ఆ పక్కన చిన్నపాటి స్నాక్స్ అవి తీసుకుని అట్లా చాలా, అంటే మాతో సరదాగా ఉండటానికి కూడా, అంటే ఒక గంభీర వ్యక్తిత్వం ఆ రోజులలో. అంటే అప్పుడే మరి విప్లవ భావాలతోటి ఎక్కువగా ఉండటం వల్ల ఆ రకంగా ఉండేవారు అనుకుంటున్నాను. అయితే మన మీరు అన్నట్లుగా వారి యొక్క వ్యాసాలు కానీ రచన కానీ ఒక చక్కగా అద్భుతంగా ఒక మంచి మెచ్యూర్డ్ జర్నలిస్టుగా తొలి రోజుల్లో ఆంధ్ర జనత అంటే దాదాపు వారికి కూడా తొలి రోజులు అయి ఉంటాయి అనేది నాకు ఉన్నది. అయితే తర్వాత 40 ఏళ్ళ తర్వాత మధ్యన 1-2 సార్లు ఫోన్ చేసినప్పుడు ఒకసారి మంచిగానే మాట్లాడిన తర్వాత సరే ఏదో నాకు, అంటే నేను ఇక్కడ దూరంగా ఉంటున్నాను, నాకేదో మెసేజ్లో పెట్టినప్పుడు వారు రాసినవి అంటే మార్క్సిజం మీద విమర్శలు ఎట్లా పెట్టినప్పుడు ఇది ఏందమ్మా ఏదో అంత చేంజ్ వచ్చింది మనిషి, అప్పుడు ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఉన్న వ్యక్తికి చాలా మార్పు ఉందేమని అంటే వ్యాసం చదివిన తర్వాత అనుకున్నాను. ఆ రకంగా వారి మార్పుని తెలుసుకొని ఎప్పుడో ఒకసారి కలుద్దాం అనుకునే లోపల పాపం వారు చనిపోవడం జరిగింది. ఆ రోజు పోదాం అనుకున్నా కానీ వీలు పడలేదు. మధ్యన ఒకసారి అనుకున్నాను, అప్పుడు వీలు పడలేదు. ఇప్పుడు ఏదో పని మీద ఉండి వస్తూ నేను వాట్సాప్లో చూసినప్పుడు, ఎవరో పత్రికల్లో దేంట్లో చూసినప్పుడు ఎట్లాగైనా ఇవాళ కనబడి రావాలని చెప్పేసి ఆంధ్ర జనత ఆ స్టాఫ్ పక్షాన ఇంకా ఉన్న మిగిలిన మిత్రులు ఉన్నారు, వారి పక్షాన కూడా మాకు కుటుంబం పక్షాన ఆ మిత్రునికి చిన్నపాటి శ్రద్ధాంజలి ఘటించడం నా బాధ్యతగా ధర్మంగా భావిస్తూ నేను ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని వస్తూ ఒక చిన్న కవిత రూపంలో కూడా రాసుకొని నేను బస్సు ఎక్కి కూర్చొని దిగి మళ్ళీ అలా వస్తే ఇక్కడ వచ్చి చిన్నపాటి పేరు చేసుకుంటూ మీరు పర్మిషన్ ఉప్పల నరసింహం ఆయన పేరుకు మాత్రమే, ఆయన తీరు చూస్తే ఉద్యమ సింహం. ఆయన ముఖంలో కనిపించలేదేనాడు హాస్యం, నిత్యం దేన్నో వేటాడుతున్నట్లుండే అతని తీరు. అది అక్షరాలను కావచ్చు, అన్యాయాలను కావచ్చు, ఏమో మరి ఏమైనా కావచ్చు, వేటాడేది మాత్రం ఆవశ్యకం. సరే.